వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కొట్లాటకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కృష్ణా జలాల వాడకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు వరుసగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటున్న రెండు రాష్ట్రాల తీరు ఏమాత్రం మారలేదు. ఈ క్రమంలో కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ను కోరింది. అయితే ఇందుకు ట్రైబ్యునల్ నిరాకరించింది. జూన్ వరకు సమయం ఇవ్వాలి అని ఏపీ చేసిన విజ్ఞప్తిని ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. అయితే కృష్ణానది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పూర్తి వివరణ దాఖలు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని ఈ మేరకు గడువు కోరుతూ దరఖాస్తు చేసింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో గడువును జూన్ వరకు పొడిగించాలని కోరింది. ఏపీ దరఖాస్తుపై ట్రైబ్యునల్ విచారణ జరిపింది. ఇక ఏపీ గడువు కోరడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పెండింగ్ వ్యవహారాలకు ఎన్నికల కోడ్ అడ్డం కాదని చెప్పింది. కాలయాపన కోసమే గడువు కోరుతుందని ఆరోపించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ జూన్ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది. స్టేట్మెంట్ వచ్చాక 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేసుకోవచ్చని రెండు రాష్ట్రాలకు చెప్పింది. విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్రం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించేలా జగన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సాగునీటి ప్రయోజనాలపై పెట్టాలని సూచిస్తున్నాయి. సాగునీటి రంగంలో జగన్ అనుసరిస్తున్న విధానాలు అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారబోతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏపీ సర్కార్ ఇప్పటి వరకు ఎన్ఓసీ కేటాయించకుండా జాప్యం చేస్తూ రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదే విషయంపైనే సోమవారం ట్రిబ్యునల్ ముందు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాదనలు జరిగాయి. ఇక ఈ విషయంపై జగన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామంగా ఏపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ట్రైబ్యునల్ తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా కృష్ణా జలాల వివరణ ఇచ్చేందుకు జూన్ వరకు గడువు కోరిన ఏపీ ఈ నెల 29లోగా వివరణ ఇవ్వాలి అన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణ మే 15కి వాయిదా వేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్లో మా ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2610 MLD అండి. దాని నుంచి 2400 మిలియన్ లీటర్లు పర్ డే సిటీకి ఇస్తున్నాం. బెంగళూరులో వాళ్ళది 1460 మిలియన్ లీటర్స్ పర్ డే. 1000 మిలియన్ లీటర్స్ అదనంగా ఉంది. మాకు సమృద్ధిగా నీళ్లున్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బోర్వెల్స్ పైన ఆధారపడేది మన సిటీలో చాలా తక్కువ.
పోయిన సంవత్సరం మనకు మార్చిలో 1,18,000 ట్యాంకర్లు ట్రిప్పులు ఒక నెలకిస్తే ఈసారి 1,60,000 ట్రిప్పులు ఇచ్చాం. అంటే దాదాపు 48,000 ట్రిప్పులు అదనంగా మనం మార్చిలో ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని దగ్గరలో బెంగళూరుతో కంపేర్ చేసి వస్తున్నాయి, ఇంకొక నగరంతో కంపేర్ చేసుకునేది మంచిది కాదు. ఏ బాధ వాళ్ళకు ఉంటుంది, ఏ రిసోర్సెస్ వాళ్ళకుంటాయి, మన దగ్గర రిసోర్సెస్ మనకున్నాయి. ఈ రోజున నీళ్లు మనకు నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇంకొక సంవత్సరం వరకు వాడుకునేదానికి కూడా అవకాశం ఉంది మనకు. ఈసారి ఇంకా కూడాను అవసరమైతే ఒక బార్జ్ ఒకటి ఏర్పాటు, బార్జ్ అంటే ఒక ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని మీద పైపులు పెట్టి అవసరమైతే సంవత్సరం తరపుడు వాడేద్దరికి కూడాను ఒక ప్లాన్ తయారు చేసుకున్నాము. టెండర్ కూడా కాల్ చేయమని చెప్పాము, టెండర్ కాల్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కొట్లాటకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కృష్ణా జలాల వాడకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు వరుసగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటున్న రెండు రాష్ట్రాల తీరు ఏమాత్రం మారలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో జలాల విషయం ఏ విధంగా ఉంది? కిరణ్మయ్య, ప్రధానంగా కృష్ణా నదిపై ఏదైతే జల వివాదాలు నడుస్తూ ఉన్నాయో ఆ వివాదాలు సంబంధించి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ జలాల వివాదం ప్రధానంగా ట్రిబ్యునల్ ముందు విచారణ మొన్న సోమవారం రోజు జరిగింది. ఈ విచారణలో ఏపీ ఈ జూన్ వరకు కూడా వాళ్ళు గడువు కావాలని చెప్పి వాళ్ళు కోరటంతో ట్రిబ్యునల్ దాన్ని తోసిపుచ్చింది. దానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి ఏదైతే ట్రిబ్యునల్ విచారణ చేస్తూ ఉందో దానికి ఈ నెల 29వ తేదీ వరకు ఏపీకి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. అట్లాగే మే 15వ తేదీ వరకు తదుపరి విచారణని వాయిదా వేసింది. ఈ రకంగా కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ ఏదైతే నడుస్తూ ఉందో దాని మీద ప్రధానంగా ఏపీ చేస్తున్నటువంటి వాదనలను తెలంగాణ ప్రభుత్వం దాన్ని అభ్యంతరం చెప్తా ఉంది. అట్లాగే దానికి సంబంధించి గతంలో ఏదైతే ట్రిబ్యునల్ అలాట్ చేసిన వాటర్ ఉందో ఆ వాటర్ మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య గత 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున దాని మీద వాద వివాదాలు నడిచాయి. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పార్టీ, ఈ రకంగా రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులు అప్పగించే అంశం మీద ఈ రెండు పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడిచింది. అసెంబ్లీలో దీని మీద అంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే సమయంలో ఈ కృష్ణానది వాటర్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 299 టీఎంసీల వాటర్ కృష్ణా వాటర్ తెలంగాణకు అలకేట్ చేస్తే 810 టీఎంసీలు 511 టీఎంసీలు ఏపీకి అలాట్ చేశారు. ఈ 299 టీఎంసీలు అనేది ప్రధానంగా ఆబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో కృష్ణానదికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా అదంతా కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 60 నుంచి 65% ఈ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో వస్తుంది కాబట్టి దాదాపు 500 టీఎంసీల వరకు తెలంగాణకి రావాలి. కాకపోతే దాన్ని 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. అట్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి గత అసెంబ్లీ పోలింగ్ రోజు నవంబర్ 29 అర్ధరాత్రి ఏదైతే సాగర్ డ్యామ్ మీద ఈ వాటర్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద ఎత్తున పోలీసుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యంలో కృష్ణా ఆ సాగర్కి సంబంధించిన ఆ ప్రాజెక్టుని కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా చెప్తా వస్తూ ఉంది. సిఆర్పిఎఫ్ దళాలని అక్కడ మోహరింపజేశారు. ఇక్కడ తెలంగాణ నుంచి మెయిన్గా అప్పుడు ఏదైతే ఎలక్షన్కి ముందు ఏదైతే ఉందో శ్రీశైలంకి సంబంధించి ఆపరేషన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్కి ఇచ్చేట్టుగా సాగర్కి సంబంధించి ఆపరేషన్స్ అన్ని తెలంగాణ గవర్నమెంట్ చూసుకునే విధంగా ఈ రకంగా ఒప్పందాలు జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ ఆ ఒప్పందాలకు సంబంధించి సాగర్లో తెలంగాణ ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. కానీ ఆ మెయింటెనెన్స్ సంబంధించి ఏదైతే ఇప్పుడు 26 గేట్లు ఉన్నాయో సాగర్ డ్యామ్కి ఆ 26 గేట్లలో 13 గేట్ల వరకు మా భూభాగం ఉంటుంది కాబట్టి మేమే చూసుకుంటాము, సాగర్ డ్యామ్ మొత్తాన్ని కూడా మేము తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వము అని చెప్పి ప్రధానంగా దాని మీద నడిచింది, వాద వివాదాలు నడిచాయి. ఎలక్షన్ టైంలో ఆ 13 గేట్ల వరకు ఏపీకి సంబంధించిన అధికారులు వచ్చి అక్కడ రావటం, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి ఇంజనీర్లకు సంబంధించి వీలు వెళ్ళటం, అక్కడ ఒక వివాదం జరగటం, పోలింగ్ రోజే దీన్ని పెద్ద ఎత్తున దాని మీద అక్కడ వివాదం చోటు చేసుకోవడంతో
కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ ప్రాజెక్టులు ఇచ్చారు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి అంశం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏ చిన్న రిపేర్ చేయాలన్నా కూడా బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. కేంద్రం పరిధిలోకి ఈ ప్రాజెక్టులు వస్తే ఆ కేంద్రం నుంచి మనం పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అది తెలంగాణకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్న ప్రాంతంలో తక్కువ టీఎంసీలు తీసుకోవడం కానీ, అట్లాగే ప్రాజెక్టులు మెయింటెనెన్స్కి సంబంధించి కూడా కేంద్రం పరిధిలో పెట్టడం కానీ, కేంద్రం హ్యాండ్ ఓవర్ చేయటం కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ జల వినియోగానికి సంబంధించి పెద్ద విఘాతం కలిగించే నిర్ణయాలు. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో మన హక్కుగా రావాల్సిన దాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకోవటం అంటే అది మనకి న్యాయంగా రావాల్సిన 500 టీఎంసీలు దాన్ని పోగొట్టుకోవాల్సి వస్తున్నది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైంలో కానీ, అట్లాగే అసెంబ్లీ జరిగిన టైంలో కానీ, ఈ వాటర్కి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేసే టైం కానీ అనేక సందర్భాల్లో కృష్ణా వాటర్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొట్టివేసింది. తాము కేఆర్ఎంబీకి అప్పగించలేదు, కేఆర్ఎంబీకి అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే అప్పుడే తాము అప్పగించింది లేనిది ప్రజలకు తెలిసేది కదా, కావాలని రాజకీయం చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ మీద అబండాలు మోపుతున్నారని చెప్పి అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా కృష్ణా వాటర్కి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్కి ప్రాజెక్టులు ఇవ్వటం కానీ, ఆ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టారు, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ జల వనరుల శాఖ దగ్గర పెట్టడం కానీ, ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కోణంలో ఇక్కడున్న రాజకీయ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. అట్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇంకా ఒక క్లారిటీ లేదు. నిజంగానే ఈ ప్రాజెక్టులు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా, అంటే ఇవ్వము అని కరాఖండిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ట్రిబ్యునల్లో మన వాటా తేలిన తర్వాత తెలంగాణకి 500 పైగా టీఎంసీలు వాటర్ మనకు అలకేట్ చేస్తేనే, ట్రిబ్యునల్ ద్వారా మనకు అధికారికంగా వస్తేనే అప్పుడు రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇచ్చేందుకు ఇవ్వాలా వద్దా అనేది అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పటికిప్పుడు కేంద్రం పరిధిలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఈ కేంద్ర జోక్యాన్ని కానీ తాము సహించము. రాష్ట్ర స్థాయిలోనే దీనికి సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తాము. డ్యాములో ఏదైనా రిపేర్ వచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుంది, దాన్ని కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ సీజన్ అంటే యాసంగిలో ఇప్పటివరకు నీళ్ళని విడుదల చేయలేదు, ఎడమకాలకు సంబంధించి వాటర్ని రిలీజ్ చేయలేదు, తాగునీటికి సంబంధించి రిలీజ్ చేయాల్సి ఉంటుంది, తాగునీటి అవసరాలకు ఇప్పుడు తీసుకోవాలి. అయితే ఈ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ నుంచి తాగునీటికి కూడా ఈ రాబోయే మే కానీ జూన్ కానీ ఇప్పుడు మనకు ఇంకా 20 రోజులు ఉంది, ఏది ఏప్రిల్కి సంబంధించి ఇంకా 2.5 నెలలు ఈ తాగునీటికి సంబంధించి పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్కి కృష్ణా 1-2 ఫేజ్ ద్వారా వాటర్ సప్లై చేయాలి. అట్లాగే మిగతా ఏదైతే రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఉందో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, కొంతమేర ఖమ్మం జిల్లా, ఈ జిల్లాల్లో ఈ తాగునీటికి నీటిని విడుదల చేయాలి. ఈ రకంగా నీటికి సంబంధించిన సమస్య వస్తున్నందున ఈ నెల 15వ తేదీ నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలంటే 590 అడుగులున్న సాగర్లో 512 అడుగుల ఇప్పుడు ప్రస్తుతం ఉంది, అది 510 అడుగుల వరకు వస్తే ఎమర్జెన్సీ పంపింగ్కి అవకాశం ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఎమర్జెన్సీ ఆ మోటార్ల ద్వారా వాటర్ని, డెడ్ స్టోరేజ్లో ఉన్న వాటర్ని ఎత్తి పోసేందుకు రిజర్వాయర్లో అంటే కాలువలోకి ఎత్తిపోసేందుకు అవకాశం ఉంటుంది. అది చేయాలంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ తీసుకుంటారా లేకపోతే స్వతంత్రంగా చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. కృష్ణా వాటర్ నుంచి వాటర్ తీసుకోవాలంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ఏదైతే ఇప్పుడు గొడవ జరుగుతుందో ఆ గొడవకు సంబంధించి ఏపీ ఒకవైపు తమకు గడువు కావాలని కోరుకుంటుంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అట్లాగే అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అదంతా కూడా యంత్రాంగం అక్కడ నిమగ్నమై ఉంది. ఇదంతా కూడా వాళ్ళు జూన్ వరకు ఏపీ గవర్నమెంట్ గడువు కోరితే ట్రిబ్యునల్ దాన్ని తోసిపుచ్చింది. ఈ నెల 29వ తేదీ వరకు తమరు ఏదైతే జూన్ వరకు మీరు పెట్టుకుంటున్న గడువు ఉందో అదంతా కూడా ఈ నెల 29వ తేదీ వరకు ఇవ్వాలి. అట్లాగే తదుపరి విచారణని మే 15కి వాయిదా వేసింది. ఏదైతే ఏపీ నుంచి వస్తున్న అభ్యంతరాలని చెప్తున్నటువంటి వాటిని అటు ట్రిబ్యునల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది, ఇటు తెలంగాణ గవర్నమెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రధానంగా ట్రిబ్యునల్లో తమ వాటాకు సంబంధించి తేల్చే విధంగానే ఇక్కడున్న ఇంజనీర్లు కానీ అట్లాగే ఈఎన్సీకి సంబంధించిన వారు కానీ వీరందరూ కూడా చాలా యాక్టివ్గా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన
జల ఏదైతే హక్కు ఉందో, నీటి హక్కు ఉందో, ఆ నీటి హక్కు కోసం ఖచ్చితంగా పోరాడతామని చెప్పి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇదంతా పంచాయతీ తేలిన తర్వాత, ఎన్ని టీఎంసీలు ఏందని పంచాయతీ తేలిన తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టుల అప్పగింత అనేది ఇంకొక అంశంగా తెర మీదకి వస్తుంది. దాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అటు అసెంబ్లీలో బీఆర్ఎస్ మేము చేయలేదు, కేఆర్ఎంకి ఇవ్వలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు, కేఆర్ఎంకి ఇచ్చే లేదని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రకంగా కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఇక్కడ ఉన్న అధికార పార్టీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ రకంగా ఈ కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులు ఇచ్చే అంశం కానీ, దానికి ముందు ట్రిబ్యునల్లో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు న్యాయంగా రావటం కానీ, ఇవన్నీ కూడా తేలిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఈ నీటికి సంబంధించి ఏదైతే తాగునీటికి ఈ 2.5 నెలలు కీలకంగా మారుతున్న సమయంలో భాగ్యనగర్ అంటే హైదరాబాద్కి ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా నీళ్ళు ఇవ్వటం, అటు క్యాచ్మెంట్ ఏరియాలో డిపెండ్ అయిన జిల్లాలకు తాగునీటి నీళ్ళని ఇవ్వటం కానీ, ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఒక పెద్ద ఒత్తిడి ఉంది. అటు ట్రిబ్యునల్ వాదనల మీద కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ప్రెజర్ మనం చూస్తూ ఉన్నాం. కిరణ్మయ్యి, అయితే వాసు, ఆల్రెడీ ఇప్పటికే ఏపీ సర్కార్ అయితే ట్రిబ్యునల్ని కొంత గడువుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ కూడా వాటిని తోసిపుచ్చడం కూడా జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నికల కోడ్ దీనికి సంబంధించి ఎలాంటిది కూడా వర్తించదు అని కూడా చెప్తుంది. మరోవైపు వాదన కూడా వినిపిస్తుంది. అసలు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అదే కిరణ్మయ్య, ఎన్నికల కోడ్ ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ ఉంటుంది. దీని మీద అటు ఏదైతే ఏపీ ప్రభుత్వం చెప్తున్న ఏదైతే కారణం ఉందో ఎలక్షన్ కోడ్ ఉందని, ఆ ఎలక్షన్ కోడ్ అనేది దీనికి వర్తించదు. ఈ పెండింగ్ సమస్య ఇది, ఇంతకుముందు ఉన్న సమస్య, ఈ కొత్త సమస్య కాదు. ఇంతకుముందు ఉన్న సమస్యకి ఎలక్షన్ కోడ్ అనేది వర్తించదు. కాబట్టి అది ఏపీ గవర్నమెంట్ తొందరగా దీని మీద రియాక్ట్ అయ్యి వాళ్ళు వివరణ ఇస్తే ఆ జలాల పంపిణీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ ఎలక్షన్ కోడ్కు సంబంధించి ఏపీ చేస్తున్న వాదనలు ఉన్నాయో, ఆ వాదనలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఎలక్షన్ కోడ్ కింద రాదని చెప్తా ఉన్నది. ఈలోపు ఇక్కడ కృష్ణా వాటర్ నుంచి అటు తాగునీటికి నీళ్లు తీసుకుపోవాల్సి ఉంటుంది, అట్లాగే ఇటు హైదరాబాద్కి కూడా నీళ్లు తీసుకురావాల్సి ఉంటుంది, మిగతా క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించిన జిల్లాలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత ట్రిబ్యునల్ దగ్గర ఈ వాటర్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ షేరింగ్లో 65% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ ఉంటుంది. కాబట్టి ఇది ఇవ్వాలి, ఎక్కువ టీఎంసీలు రావాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కానీ, దీని మీద మే 15వ తేదీ వరకు తదుపరి విచారణ ఉంటుంది కాబట్టి అక్కడ తర్వాత అప్పటి వరకు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇచ్చారా అనేది కూడా క్లారిటీ లేదు. ఇటు ఈ తాగునీటికి సంబంధించి కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ట్రిబ్యునల్ నుంచి వచ్చే నెల మే 15 వరకు దీన్ని అప్పటి వరకు ఈ విచారణ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కిరణ్ భాయ్, రైట్ వాసు, థ్యాంక్ యూ. రైట్. కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం ఏపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ట్రైబ్యునల్ తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కృష్ణా జలాల వివాదం వివరణ ఇచ్చేందుకు జూన్ వరకు గడువు కోరిన ఏపీ ఈ నెల 29లోగా వివరణ ఇవ్వాలి అన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అయితే ట్రైబ్యునల్ని జూన్ వరకు గడువు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్నికల కోడ్ అలాంటిది ఈ జలాల వివాదం విషయంలో అడ్డం కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, రాష్ట్రంలో నీటి కొరత ఎద్దడి మొదటి నుంచి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే కృష్ణా జలాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి చర్చ. అదే కృష్ణా ట్రిబ్యునల్ దీని మీద గతంలో అనేక సార్లు కొన్ని పరిధుల్ని, అంటే పూర్తిగా అటు కృష్ణా ట్రిబ్యునల్ నుంచి పంచుకోవాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో నీటి హక్కు ఎవరికి ఎంత ఉందనేది కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి అంటే అక్కడ సాగునీరుకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఉన్నటువంటి రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తిగా దృష్టిలో పెట్టుకుని నీటిని ఇవ్వాల్సినటువంటి నీటిని షేర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఇటు సాగర్ నుంచి వచ్చేటువంటి నీటి కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం నీరు కావచ్చు, అటు సాగర్ నుంచి వచ్చేటువంటి
ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణ ప్రభుత్వం ఒడిచి పట్టుకునే విధంగా కూడా మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి నీటి ఎద్దడి ఏదైతే ఉందో అది కృష్ణా విడిపోయిన తర్వాత విభజన తర్వాత నీటి ఎద్దడి పూర్తి స్థాయిలో ఆంధ్రాకు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి పోలవరం పూర్తి కాకపోవడంతో కూడా పూర్తిగా మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇవ్వాల్సినటువంటి నీటిని కూడా పూర్తిగా మనం సప్లై చేయాలనేటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటు పట్టిసీమ ద్వారా కొంత నీటిని తీసుకొచ్చినప్పటికి కూడా అంతేకాకుండా ఒక కాలువ అంటే పోలవరం నుంచి ఒక కుడి కాలువ తీసి సంగమం దగ్గర పవిత్ర సంగమం దగ్గర దాన్ని కలిపినప్పుడు కూడా పూర్తిగా కృష్ణానదిని పూర్తి స్థాయిలో నింపలేకపోవడం, అంటే మనకు వర్షపాతం పెరిగిన ప్రతిసారి కూడా ఆ నీరుని మనం ఇక్కడ స్టోర్ చేసుకోలేకపోవడం, నీరుని కింద సముద్రంలోకి మళ్ళీ కృష్ణ నుంచి సముద్రంలోకి వదిలేయడంతో పాటు ఇట సమయానికి అంటే సాగునీరు అంటే ఎండాకాలం వచ్చినప్పుడు తాగునీటికి కానీ ఇటు సాగునీటికి కానీ ఎద్దడి, పంటలు అవసరమైనప్పుడు సాగునీటికి కానీ ఎద్దడి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తూనే ఉంది. అయితే మొదటిగా మనం అంటే ఆంధ్ర తెలంగాణ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత కనిపిస్తున్నటువంటి నీటి ఎద్దడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొంతవరకు కూడా దీన్ని నియంత్రించినటువంటి పరిస్థితి. అంటే అటు ఇటు కృష్ణా నుంచి వచ్చేటువంటి నీరు కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం నుంచి వచ్చే నీరు కావచ్చు, అదేవిధంగా సాగర్ నుంచి వచ్చే నీరు కావచ్చు, అన్ని ప్రాంతాలకి ఇటు రాయలసీమ కోస్తా నుంచి మొదలుపెట్టింటే కోస్తా జిల్లాల్లో చూసుకుంటే గోదావరి కింద కొన్ని కాలువలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని పండించుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇటు పూర్తిగా అన్యాయం అయిపోతున్నట్టు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి పరిమితి కాలంలో పూర్తి చేసుకోకపోవటం, ఇటు కృష్ణా విభజన తర్వాత రావాల్సినటువంటి నీటి వాటాన్ని తెచ్చుకోలేకపోవడం. అయితే ఇందులో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కృష్ణా ట్రిబ్యునల్ దీనిలో ఇన్వాల్వ్ అయిన తర్వాత పూర్తిగా అటు రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా కృష్ణా జలాల కింద కృష్ణా కింద ఉన్నటువంటి డెల్టా ప్రాంతాలకు సంబంధించినటువంటి పంటలకు సంబంధించి తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు పూర్తిగా కృష్ణా ట్రిబ్యునల్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా కావచ్చు, అదేవిధంగా కృష్ణా సంబంధించినటువంటి వాటా కావచ్చు, దీన్ని పూర్తిగా పంపిణీ చేస్తూ కూడా గతంలోనే కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో మరొకసారి మనకి సంబంధించినటువంటి అంటే కృష్ణ ప్రతిసారి కూడా నీటి ఎద్దడిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఇటు పోలవరం కూడా పూర్తి కాలేనటువంటి నేపథ్యంలో కూడా ప్రతిసారి కూడా మన కృష్ణా ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే తెలంగాణకి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత తెలంగాణకు సంబంధించిన నాగార్జున సాగర్ ని పూర్తిగా వాడుకునేందుకు అవకాశం ఉంది. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఏదైతే శ్రీశైలం నుంచి 13 గేట్ల నుంచి నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కేంద్రం దాన్ని కూడా కృష్ణా ట్రిబ్యునల్కు సంబంధించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి కూడా ఒప్పందం కుదుర్చుకోకపోవడంతో కూడా మరోసారి కృష్ణా ట్రిబ్యునల్ దీని మీద సీరియస్ అవడం జరిగింది. పూర్తి స్థాయిలో నీటి ఎద్దడిని అధిగమించలేనటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి అంటే గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటనే దాని మీద ఒక నిర్ణయాలు తీసుకోవాలైతే ఉందని చెప్పని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 29 లోపు వివరణ ఇవ్వాలంటూ కోరింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్లు అడ్డు రావడంతో పాటు మరోసారి అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినటువంటి పరిస్థితులు అండి. మరో పక్క నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద వేస్తున్నటువంటి అంశాలు ఏంటంటే కృష్ణా ట్రిబ్యునల్ నుంచి నీరు తీసుకురావడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది. తెలంగాణ గవర్నమెంట్ తో మొదట్లో సయోధ్యతో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు నీళ్లు తీసుకురావడంలో కూడా ఫెయిల్ అయిందనే అంశాన్ని ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగిన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎండలో వచ్చిన ప్రతి ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న ప్రతిసారి వానలకు సంబంధించిన వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం, వర్షపాతం లేనటువంటి సందర్భాల్లో కూడా నీరు రాకపోవడం, వర్షాలు పడకపోవడం, ఇటు కాలువలు నిండకపోవడం, నదులు నిండకపోవడం, చెరువులు నిండకపోవడం కూడా సమస్యగా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇటు ఏదైతే 590 క్యూసెక్ మీటర్లుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఏదైతే ఉందో అదే స్థాయిలో ఉన్నటువంటి శ్రీశైలం ఏదైతే ఉందో ఈ రెండింటి నుంచి కూడా నీరుని పుష్కలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా జలాలకి ఇవ్వాల్సినటువంటి వాటాను ఏదైతే ఉందో దాన్ని త్వరగతిన రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. అంతేకాకుండా పూర్తిగా నీటి ఎద్దడి కృష్ణ కూడా ఒక్కొక్కసారి మనం చూసినట్లయితే కృష్ణ కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికి కృష్ణానది కూడా డెడ్ స్టోరేజ్ ఉన్నట్టు చూస్తూ ఉంటాను. ఇప్పటికే కృష్ణానది నీళ్లు కూడా పూర్తి స్థాయిలో పచ్చగా మారిపోవడం, ఇప్పటికే వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం, వానలు లేకపోవడం ఒక ఎత్తు అయితే పైనుంచి రావాల్సినటువంటి మిగులు జలపాతాలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణా జలాలకి రాకపోవడం, కృష్ణా నదికి చేరుకోకపోవడం, ఇప్పటి వరకు దాని మీద కృష్ణా ట్రిబ్యునల్లో ఈ అంశం పెండింగ్ లో ఉండిపోవడం కూడా ఇప్పటికే సాగునీరుకి తాగునీరుకి ఎద్దడిని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి గతంలో పడినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో స్టోరేజ్ చేసుకునే పరిస్థితి. మరో పక్క నుంచి గోదావరి నుంచి వస్తున్నటువంటి ఏదైతే పట్టుసీమ వాటర్ ఉందో దాన్ని కూడా పూర్తిగా ఎంతవరకు కూడా దాన్ని ఇటు తాగుకు కానీ ఎంతవరకు వినియోగించాల్సిన పరిస్థితి ఉందో తెలియదు. కాబట్టి దీని మీద కృష్ణా ట్రిబ్యునల్ దీని
మీద పూర్తిగా త్వరగా పరిష్కారం చూపించాలని కూడా గతం నుంచి ప్రభుత్వం నుంచి అనేక విజ్ఞప్తులు వెళ్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం నీటి ఎద్దడి మీద కృష్ణా ట్రిబ్యునల్ని ఆశ్రయించి నీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసింది. దాని మీద పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ మీద పెద్ద ఎత్తున పోలీసులు కూడా కొట్లాడుకునేటువంటి పరిస్థితి మనం నాగార్జున సాగర్ మీద చూసాం. అయితే మొన్న కూడా ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు కూడా నవంబర్ నెలలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు మీద 13 గేట్లు ఎత్తి కృష్ణా జలాలకి నీళ్లు ఇచ్చే క్రమంలో కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేయడం చూసాము. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ క్రమంలోనే కృష్ణా ట్రిబ్యునల్ దీని మీద సీరియస్ అవడం జరిగింది. అసలు ఎవరికి ఎంత వాటర్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అసలు ఈ నదులకు సంబంధించినటువంటి ఎంత టీఎంసీలో ఈ నదులను చేస్తున్నటువంటి మొత్తం ఓవరాల్ గా మనం చూసినట్లయితే 3 నదుల మీద దాదాపు 1100-1200 టీఎంసీలు వాటర్ని ప్రతి ఏటా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దాని మీద పంపకాల నేపథ్యంలో దాదాపు 400 టీఎంసీ వాటర్ ని ఇటు కృష్ణా జలాలకి రావాల్సిన 400 పైకి టీఎంసీ వాటర్ ని కృష్ణా జలాలకి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాని మీద 200 పైబడి ఇవ్వలేని పరిస్థితి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా మే నెలలో మాత్రం పూర్తిగా ఎండాకాలం పెరిగే లోపే పూర్తిగా కృష్ణా జలాలకు సంబంధించిన స్పష్టత రావాలని కృష్ణా జలాల మీద స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కిందమే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.